ఈ సమయం అందులో నిలబడి కీర్తన 122 కీర్తన భాగం చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరంగా మన మధ్యలో రాహుల్ వచ్చి చదవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయులైన సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నించదను. చక్కగా చదివించిన తమ్ముడు రాహుల్కి ప్రభుత్వ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయమందు వాక్య భాగము చదువుకుందామండి. ఈ వారం మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. మన మధ్యలో ఉన్న అమూల్య చదువుతుంది. అమూల్య యెషయా 55 6వ వచనం. దప్పికగొని వారలారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆమేన్. లేచి నిలబడుచుండగానే స్తుతి ఆరాధన చేసుకుందామండి. ఆరాధన ఈరోజు ఆరాధన మన మధ్యలో జయమ్మ గారు నడిపిస్తారు. ప్రభు బయట నమ్మకమని మనం చేస్తున్నాం. దేవి స్తోత్రం. కాలమంతా తన రెక్కల చాటున మనం భద్రపరిచిన దేవునికి వందనాలు, స్తోత్రములు. ఈ విధంగా మనందరినీ సురక్షితంగా కాచి కాపాడి రక్షించేలా ఉంచినందుకు దేవునికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ, దైవజనులకి, పాస్టర్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవ హల్లెలూయా 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 స్తోత్ర 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా దేవ స్తోత్ర, స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం. స్తుతింపద మహోన్నతుడా స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవ
కాలమంతా తండ్రి దేవా నాయన తండ్రి నాయన నువ్వు మమ్మల్ని చేసిన ప్రతి ఒక్క విషయంలోనూ తండ్రి నీకు వందనాలు, వేలాది కోట్ల కొద్ది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి దేవా నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతనీయుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతివైన నా తండ్రి దేవానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా నాయన. తండ్రి ఎంతమంది పోలేని ధన్యత తండ్రి మాకు ఇచ్చవయ్య ఈ దినమయానికి వందనాలు, స్తోత్రములు తండ్రి దేవా నాయన. తండ్రి దేవా నాయన నీ మందిరంలో తండ్రి ఒక దినము గడుపుట తండ్రి ఈ దినములతో సమానమని సెలవించిన దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. తండ్రి దేవా 24 పెద్దల మధ్య ఆశ్చర్యుడైన నా రాజా, నా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు. స్వరూపులు కిరూపులు ఒక తండ్రి సంచరించిన వారానికి వందనాలు, స్తోత్రములు. స్తోత్రులు దేవా నా తండ్రి నాయనానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీకు ఏమని కొనియాడబడగలను తండ్రి దేవా నాయన. అయా తండ్రి మమ్మల్ని తండ్రి ఎంతగానో తండ్రి నా దేవా నువ్వు తండ్రి మా కష్టములోను మా సుఖాల్లోను తండ్రి మా తండ్రి మా దుఃఖములోను తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండి తండ్రి మాకు నిలబెడుతున్న దేవాది దేవుడు తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి నాయన. హల్లెలూయా 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 తండ్రి దేవా నాయన. ఇక్కడ తండ్రి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి దేవా నా రాజా, నా గొప్ప దేవ. అయా తండ్రి నేను దేనికి పనికిరాని పాత్రలు అయ్యా పాత్రలు తండ్రి దేవ, అయినప్పటికీ తండ్రి మమ్మల్ని నిలబెట్టినవయ్యా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృపగల తండ్రి నా గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. తండ్రి మేము అనారోగ్యంతో ఉన్నప్పటికీ తండ్రి మాకు ఆరోగ్యం ఇచ్చి తండ్రి మమ్మల్ని ఎంతగానో నిలబెడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆయా నీకు వందనాలు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు
దేవా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా నాయన మమ్మల్ని కురిపించావయ్యా తండ్రి, బండలు నీళ్ళు ఇచ్చావు దేవా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దేవా నా గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. స్వస్థపరిచేవాడు నీవే తండ్రి. తండ్రి యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా తండ్రి, నా గొప్ప దేవుడు నాయన తండ్రి. మేము అనారోగ్యంతో ఉండేటప్పుడు తండ్రి మాకు తండ్రి ముట్టి లేవనెత్తిన వాడు తండ్రి, నా గొప్ప దేవుడు. దేవానికి వందనాలు, స్తోత్రం 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 స్తుతులు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. దేవా నాయన నువ్వెంతగానో మమ్మల్ని బలపరిచి తండ్రి నీ కృపలో తండ్రి. దేవా ఎంతో మంది దేవా ఇవే దినము తిండి లేని వారు ఉన్నారని తండ్రి, వాళ్ళందరికీ తండ్రి సమస్తము తండ్రి నువ్వు మరణాన్నిచ్చిన వాడు తండ్రి. నీళ్ళు లేక తండ్రి నీళ్ళు ఎంతగానో నేను ప్రార్థిస్తుండగా బండ నుంచి తండ్రి నీళ్ళు ఇచ్చావయ్యా నా గొప్ప దేవ, నా తండ్రి దేవ నాయన. నీకు ఏమని వర్ణించాలి తండ్రి, నేను తండ్రి నాయన నేను ఏమని వర్ణించాలి నా తండ్రి. నీకు మేము ఏమి ఇవ్వలేని వారమయ్యా, అయినప్పటికీ తండ్రి మమ్మల్ని ఇంతగా తండ్రి ప్రేమించి తండ్రి నీ కృపలో భద్రపరుస్తున్నావు తండ్రి. తండ్రి దేవ మేము వెళ్తున్న ప్రయాణాలు తండ్రి మేము వస్తుండేటప్పుడు వెళ్తున్నటప్పుడు ప్రతి ఒక్క విషయంలో తండ్రి దేవాలయం నువ్వు మాకు తోడుగా ఉంటున్నావు అయ్యా, నీకు వందనం, స్తోత్రం స్తోత్రం స్తుతులు తండ్రి నాయన. దేవానికి వేలాది కోట్ల కొద్ది కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ. అయ్యా తండ్రి ఇదిగో నాయన నా తండ్రి నీవే తండ్రి మా స్తుతులకు అర్హులు తండ్రి. మేము ప్రార్థించిన ప్రార్థనలన్నిటికీ తండ్రి నీ ఒక్కడే తండ్రి అర్హుడు అయ్యా తండ్రి దేవా. మా ప్రార్థనలన్నీ ఆలకిస్తూ ఉన్నవాడు తండ్రి, మా ప్రార్థనలు ఆలకించి మాకు సమాధానం ఇమ్మని ఈ చిన్న ప్రార్థన తండ్రి నీ బంగారు పాదాల చెంత ప్రజు అడిగి వేడుకుని అడుగుచున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆరాధన నడిపించిన జయమ్మ గారి ప్రభుత్వ వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయమందు సంఘ సాక్ష్యములండి దేవుడు మన జీవితంలో మన బ్రతుకులో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏవైనా ఉన్నా దేవుని సన్నిధిలో దేవుని సంఘం ఎదుట మనం సాక్షి రూపంగా చెప్పుకుందాం. సాక్ష్యాల సమయం అండి. దేవుడు నామానికి వందనాలు కలుగును గాక. ఈ సమయమందు స్పెషల్ ప్రేయర్ అండి. చిన్నపిల్లల కొరకు, వృద్ధుల కొరకు, ఇంకా ఈ గ్రామం కొరకు, ఇక్కడ నశించిపోతున్న ప్రజలు మందిరానికి దేవుడు నమ్ముకునేలాగా వాతావరణం నిమిత్తము, అలాగే పంటలు ఇవన్నీ మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు. ఆయన ప్రార్థిస్తుండగా మనం ప్రార్థనలోకి ఎదుగుతామండి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు అయిన మా తండ్రి, అద్భుతకరుడు అయిన మా యేసయ్య, ఈ ఉదయకాల సమయమందు ప్రభావము కలిగిన మీ నామాన్ని ఈ రీతిగా మీ పరిశుద్ధమైన మందిరములో మీ ప్రజల ఎదుట ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఆకాశమందులున్న మా దేవుడా, ఈ ఉదయకాల స్తుతి నైవేద్య ఆదివారపు ఆరాధనలో మాకు ఇవ్వబడిన ఈ ప్రత్యేకమైన ప్రార్థన కొరకే మీకే వందనాలు. ఈ సమయం అందునైనా చిన్నపిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చిన్నపిల్లలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు దయచేయండి అయ్యా. వారు ఆడుకొనిచ్చినప్పుడు, అటు ఇటు తిరిగిలాడుచున్నప్పుడు మీ కంచిని వారు కొంచెమైనా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు స్కూల్కి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు వారి ప్రయాణం అంతటిలో మీ సహాయమును దయచేయండి. వారు చదువుతుండగా పర సంబంధమైన జ్ఞానంతో వారు నింపండి ప్రభువా.
ముందున్న రాగల దినాలలో ఉన్నతమైన స్థానంలో ప్రతి పిల్లవాడు ఉండడానికి మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా నాయన వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు బట్టి ప్రార్థిస్తున్నాం. అలా మరొకసారి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం అంటుంది కదా, ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు నేనే అంటున్నారు. ప్రతి తల్లిని ప్రతి తండ్రిని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును శక్తులు బలమును శీఘ్రంగా వరకు దయచేయండి. వారు ఇటు యొక్క తిరిగిలాడుచుండగా మీ శక్తి చేత మీ బలము చేత ప్రతి వారిని తల్లిని తండ్రి మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మా మధ్యలో మోహన్ సాని తల్లి గారు ఉన్నారు. వారిని కూడా మీరు ఈ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బ్రతుకు కాలం వల్ల నెమ్మదిని క్షేమమును దయచేయండి. సర్వశక్తి కలిగిన దేవుడా, ఈ సమయం ముందు అలా ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాంతం అంతటికును ఈ గ్రామమునకు నెమ్మదిని మీరు దయచేయండి అయ్యా. ముందున్న దినాలలో ప్రభువా, ఇదిగో అనేక దినాలు మేము ప్రార్థన చేయగా చక్కని వర్షాలు కురిపించిన ఈ సమయం ముందు నాయన చక్కని పంటలు పండగలిగిన కృపను మీరు దయచేయమని ఈ ఆదివారపు ఆరాధనలు ముందున్న సమయములు ముందున్న క్రమములు మీ సన్నిధిని దయచేయమని ఈ స్థలమందు చేయబడి ఉన్న ఈ ప్రార్థనల యందు మీ కనుదృష్టి నిలిపినందుకు మీ దాసులుగా చేసిన ప్రార్థనకు నిశ్చయముగా మీరు జవాబు ఇవ్వబోతున్నారు. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం అంతటి అందుకు మీ మేఘం ఇక్కడ ఉంచమని, మీ సేవకులను సిలువ చాటును మరుగుపరుచుకోమని, మీరొక్కరే మహిమ పొందుకోమని, ఘనతయు మహిమయు ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. థాంక్యూ. హల్లెలూయా. మరి ప్రార్థించిన దేవుని సేవకులకు ప్రభుత్వ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం అందు స్పెషల్ సాంగ్ అండి. మన మధ్యలో స్పెషల్ సాంగ్ మేడం గారు మిగతా మేడం వచ్చి పాడేసి ప్రభుత్వం నా చేస్తాం. స్పెషల్ సాంగ్ ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని వినుమయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని మెస్సయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందునే గాడిమోయిగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందునే గాడిమోయిగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. లోతుల రక్షణకై
హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పాట పాడిన మేడం గారి ప్రభుత్వ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయమందు సంఘ ప్రకటనలండి. సంఘ ప్రకటన మన మధ్యలో మోహన్ సార్ గారు ఉన్నారు. చెప్తారు. ఈ వారమంతా సురక్షితంగా కాచి కాపాడిన దేవాదేవునికి వందనాలు. మరి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవాదేవుని తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి సంఘ ప్రకటనలండి, మరి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి శనివారము 7 గంటల నుండి 8 గంటల వరకు మన ఆలయంలో సిద్ధపాటు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సమయాన్ని గ్రహించి సమయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారము 9 గంటల నుండి 12 గంటల వరకు మనకి ఆరాధన కార్యక్రమం మన మందిరంలో జరుగుతుంది. కాబట్టి మరి సమయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు 3వ ఆదివారము. మరి మన సంఘ నిబంధనల ప్రకారము 3వ ఆదివారము మరి స్త్రీలకు సంఘాన్ని నడిపించే బాధ్యత వారికి అభ్యర్థం కనుక ఈరోజు మన పాస్టర్ గారు మరి సంఘ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే వచ్చే ఆదివారము స్తుతి ఆరాధన మన మధ్యలో ఉన్న సిస్టర్ పామ్లీ గారు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాం. మరి మీరు ఒక్కరైనా కాదు, మీకు ఎవరైనా కోఆర్డినేషన్ తీసుకొని మీరు స్తుతి ఆరాధనకి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే మరి సుదూర ప్రాంతం నుండి వచ్చిన మన సంఘ కాపరి గారికి మన సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి వారు చేస్తున్న పరిచర్యలో మరి ఎంత వర్షమైనా ఎంత ఎండ అయినా మరి ఆయన ఎప్పుడు ఆగరు. అంత వర్షాలైనా సరే మనం దగ్గరికి వచ్చి మన కార్యక్రమాల్లో పాల్గొని మన సంఘాన్ని ముందుకి నడిపిస్తున్నారు. మరి వారి గురించి, వారి కుటుంబం గురించి, వారు చేస్తున్న పరిచర్య గురించి, మరి వారికి ఇచ్చిన ఇతర బిడ్డల గురించి, మరి పాస్టర్ గారి గురించి మరి మీ అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో కుటుంబ ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
మరి ఇంకా ఎక్కువగా పరిచర్య చేయలాగున దేవుడు వారికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగులాగున ఇచ్చులాగున మరి మీ అందరూ ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది కనుక మనందరము ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి జేఎం గారి కుటుంబం గురించి, వారికి ఇచ్చిన 2 పిల్లల గురించి, మరి వారి చదువుల గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబారాధనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే సుధాకర్ గారి కుటుంబం గురించి, వారు చేస్తున్న ఉద్యోగాలు, మరి వారు గృహ నిర్మాణం నిర్మిస్తున్నారు, నిర్మాణం గురించి మరి వారికి కావాల్సిన వనరులు దేవుడు వారికి సమకూర్చలాగున మీ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబారాధనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మా కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకోనండి. మరి మా తల్లి గారు వృద్ధాప్యంలో ఉన్నారు, వారి గురించి మరి మా భార్య మరి సుదూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దేవుడు సంపూర్ణమైన కాపుదల వారికి ఉండేలాగున మీ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబారాధనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే లోక గారు కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకోనండి. మరి లోక గారు మారుమూల ప్రాంతంలో మరి సువార్త పరిచయం చేస్తున్నారు. మరి అది చాలా ఐడియల్ ప్లేస్ అయినప్పటికీ మరి తన దేవుడు వారికి అనుగ్రహించిన బాధ్యత ప్రకారము మరి అక్కడ పరిచయం చేస్తున్నారు. వారి గురించి, వారి పరిచయం గురించి, అలాగే వారికి ఇచ్చిన 3 పిల్లల గురించి, వారి చదువుల గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబారాధనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ప్రతి సోమవారము మన మందిరంలో బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పాలకొండ బైబిల్ కాలేజీ వారు మన కాలేజీ వారు ఆధ్వర్యంలో పెన్షన్ గారు మన ఆలయంలో బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మంచి మంచి విషయాలు, బైబిల్లో ఉన్న మర్మాలు అన్నీ మరి విపులంగా చెప్తున్నారు. చాలామంది వస్తున్నారు. మీకు ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి మరి దేవుడు ఇచ్చిన మర్మాలు, బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకొని మరి మనం కూడా 10 మందికి చెప్పులాగున మరి విషయాల్లో తెలుసుకొని మరి మనందరము ప్రోత్సహించలాగున మరి ప్రార్థన చేయండి. వారు కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ పరిచర్య చేస్తున్నారు, బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇవి సంఘ ప్రకటనలండి, మరి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రకటనలు చేసిన సార్ గారు ప్రభుత్వ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం అందండి సంఘ కానుకలు లేచి నిలబడి మన హృదయపూర్వకమైన అర్పణలు దేవునికి సమర్పించుకుందాం. విరిగి నలిగిన బలి